హాయ్ హలో నమస్తే ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎటువంటి ఒపీనియన్ ఉన్నా సరే అది కింద కామెంట్ బాక్స్లో రాయండి, నేను డెఫినెట్గా చూస్తాను. డన్ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. మిస్ వరల్డ్ పోటీలు ప్రపంచం మొత్తంలో ఇప్పటివరకు 72 సార్లు జరపడం జరిగింది. అయితే ఇండియాలోనే కేవలం 3 సార్లు జరిగింది. ఒకసారి బొంబాయిలో, ఇంకొకసారి బెంగళూరులో, అండ్ దిస్ టైం తెలంగాణలో. మే 7th స్టార్ట్ అయిన ఈ అందాల పోటీలు మే 31 వరకు జరిగాయి. అదేవిధంగా విన్నర్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ మధ్యలో ఎన్నో కాంట్రవర్సీస్, అంతెందుకు షోతో స్టార్ట్ అయిన ఈ కాంట్రవర్సీస్ పొలిటికల్గా తెలంగాణ గవర్నమెంట్గా ఎన్నో కాంట్రవర్సీ జరిగాయి. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ మీద ఇది ఒక మారని మచ్చలాగా మారింది. దానికి కారణం ప్రైవేటు వ్యవస్థలు కంటెస్ట్ చేయాల్సిన ఈ ప్రోగ్రామ్ని, కండక్ట్ చేయని ఈ ప్రోగ్రామ్ని గవర్నమెంట్ సొంతగా తీసుకొని దాన్ని ప్రజెంట్ చేయడమే. అసలు గవర్నమెంట్కి ఇంత ఆతృతత ఎందుకు అనేదే జనాల క్వశ్చన్. ఇప్పటివరకు మన ఇండియాలో దీనికి అగెనెస్ట్గా ఎన్నో ప్రొటెస్టులు జరిగాయి. కారణం ఏంటంటే మిస్ వరల్డ్ పోటీలు అనేది అందాల పోటీలు అమ్మాయిలను ఒక ఆబ్జెక్టిఫైగా చేసి బికినీల మీద, స్విమ్సూట్ల మీద అంగాంగ ప్రదర్శన చేసి వాళ్ళ సైజులు, షేపులకు తగ్గట్టుగా మీరు ఒక అమ్మాయికి అందగత్తె అని ఒక క్రాన్ ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలామంది రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడం జరిగింది. ఇది ఇండియాలో మాత్రమే కాదు, ఇప్పటివరకు 1951లో స్టార్ట్ అయిన ఈ మిస్ వరల్డ్ పోటీలు ఇప్పటిదాకా ఎన్నో దేశాలలో కూడా దీనికి ప్రొటెస్ట్ చేశారు అగెనిస్ట్గా. అదేవిధంగా ఇండియాలో కూడా చేయడం జరిగింది. దీన్ని తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకంగా తీసుకొని ఎందుకు ప్రజెంట్ చేసిందో వాళ్ళకే తెలియాలి. వై? బికాస్ దిస్ ఈజ్ ప్యూర్లీ ప్రోపగాండా. ఇది ఎంత పెద్ద ప్రోపగాండా అంటే దీని వెనక మొత్తం ఒక కాస్ట్యూమ్స్కి సంబంధించి కావచ్చు, డిజైన్కి సంబంధించి కావచ్చు, ఫ్యాషన్కి సంబంధించి కావచ్చు, వెస్ట్రన్ సైడ్ మొత్తము ప్రపంచాన్ని మొత్తం మార్కెట్ మీద ఇదొక స్థాపించిన ఒక పెద్ద ప్రోపగాండా. ఇది ఒక పంజా అనే చెప్పాలి. ఎందుకంటే ఇండియాలోనే కేవలం అప్పట్లో 1500 కోట్ల నుంచి, అంటే నేను 90s టైంలో మాట్లాడుతున్నాను, 1990sలో 1500 కోట్లు ఉండే, అది ఇప్పుడు లక్షల కోట్ల బిజినెస్గా మారింది. అంతెందుకు, కాలికున్న గోరు నుంచి మొదలు పెడితే, నెయిల్ పాలిష్లు ఉంటాయి కదా, అక్కడి నుంచి మొదలు పెడితే హెయిర్ డ్రైయర్ల దాకా, అంటే మన హెయిర్ యూజ్ చేసే షాంపూ నుంచి, ఆయిల్ నుంచి మొత్తం మీకు బాడీకి ఐటెక్స్, మన కళ్ళకు పెట్టుకునే కాటుక నుంచి లిప్స్కి పెట్టుకునే లిప్స్టిక్ వరకు, అంతెందుకు చెవుకు పెట్టుకునే చెవిపోగు నుంచి మొదలు పెడితే మెడలో వేసుకునే ఒక కాస్ట్యూమ్ దాకా ప్రతి దాంట్లో ఈ ప్రోపగాండా, ఈ బిజినెస్ అనేది, ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. ఇది 1951లో ఎలా స్టార్ట్ అయిందో చెప్తా వినండి. 1951లో దీని సృష్టికర్త ఎవరంటే ఎరిక్ డగ్లస్ మార్లే. ఇతను బ్రిటన్కి చెందినవాడు. అయితే ఇతనికి కాస్మెటిక్ కావచ్చు, లేకపోతే కాస్ట్యూమ్స్ కావచ్చు, పెద్ద సంస్థ ఉండేది. వీళ్ళు అదే కాకుండా ఎన్నో ఫ్యాషన్ షోస్ కానీ, డ్యాన్స్ షోస్ కానీ కండక్ట్ చేసేవాళ్ళు అనమాట. సో వీళ్ళు వ్యాపారం కోసం అని చెప్పి బికినీ సంబంధించిన ఒక షో నిర్వహించడం జరిగింది. అదే ఇప్పుడు మిస్ వరల్డ్గా మెల్లమెల్లగా చేంజ్ అయ్యి ఇప్పటిదాకా మిస్ వరల్డ్గా కొనసాగింది. అయితే బికినీ సేల్స్ పెంచుకోవడం కావచ్చు, లేకపోతే ప్రమోషన్ కావచ్చు, వీళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. అలా మొదలైన ఈ షో ఫైనల్గా ఇప్పటిదాకా మిస్ వరల్డ్ అని, మిస్ ఇండియా అని, మిస్ యూనివర్స్ అని, మిస్ ఎర్త్ అని ఇలా చాలా రావడం జరిగింది. దీని వెనకాల గెలిచిన వాళ్ళతోటి ఒక బ్రాండ్స్ అనేటివి ఏవైతే ఉంటాయో వాళ్ళతో కొలాబరేట్ అయి ఉంటుంది. ఈ బ్రాండ్స్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. మీ అందరికి తెలిసిందే, లక్స్ సోప్ కావచ్చు, లేకపోతే సో మెనీ సోప్స్ ఉంటాయి అన్నమాట. ఆ సోప్స్ అన్నిటికీ ఈ బ్రాండ్ అంబాసిడర్లను తీసుకోవడం జరుగుతుంది. ఈ ఫ్యాషన్ వర్డ్ ఎలా ఉంటుందంటే మీకు క్లియర్గా చెప్తాను వినండి. థైస్ నుంచి మొదలు పెడితే ఒక అమ్మాయిని ఆబ్జెక్టిఫైగా చేసి చూపించడం జరుగుతుంది. ఎలా అంటే ఇది ఓకే అని కొంతమంది, ఇలా ఉండకూడదని కొంతమంది, ఎంతమంది ఉన్నా సరే 50% ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, 50% నో. అంతెందుకండి, ఇవాళ రేపు మనం టీవీ షో, ఒక యాడ్ ఎలా ఉంటుందో మనందరికి తెలుసు. ఒక టీవీ స్విచ్ ఆన్ చేసినామంటే కథం యాడ్స్, నెంబర్ ఆఫ్ యాడ్స్ వస్తాయి. ఆల్కహాల్కి సంబంధించిన యాడ్లు కావచ్చు, ఏమైనా కావచ్చు, థైస్ ఎక్స్పోజింగ్ చేస్తూ, మోడల్ క్లీవేజ్ చూపిస్తూ, దిస్ ఈజ్ ఆల్ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అని చెప్పొచ్చు. లేకపోతే వాళ్ళ కమర్షియల్కి సంబంధించిన యాడ్లని మన మీద రుద్ది మన చేత కొనిపించేలా చేస్తారనమాట. మారుమూల పల్లెటూరులో కూడా లోరియల్ కావచ్చు, గార్నియర్ కావచ్చు, సో మెనీ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ వెళ్ళిపోయాయండి. ఇప్పుడు ఒక వైట్ హెయిర్ వచ్చిందంటే దానికి కలరింగ్ వేస్తాం. ఇదంతా ప్రోపగెండా అని చెప్పడానికి ఇంతకంటే మీకు అవసరం లేదని నా ఫీలింగ్ అండి. అంతెందుకండి, బికినీతో మొదలుపెట్టి
బికినీతో మొదలుపెట్టి అండర్వేస్ కావచ్చు, బ్రాస్ కావచ్చు, బనియన్స్ కావచ్చు, స్కర్ట్స్, జీన్స్, అదేవిధంగా ఇలా చాలా అండి చెప్పుకుంటూ పోతే ఇంకా దీనికి అంతు ఉండదు అనమాట. కాస్మెటిక్ వోల్స్ కావచ్చు, లేకపోతే మేకప్ కావచ్చు, ఎవ్రీథింగ్ సోప్ నుంచి మొదలు పెడితే షాంపూ దాకా ఎవ్రీథింగ్, ఇట్స్ ఆల్ ప్రొపగాండా. ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? వీళ్ళు ఎప్పుడైతే ఈ ప్రమోషన్లకు ఎంటర్ అయ్యారో అప్పటి నుంచే స్టార్ట్ అయింది. సో వీళ్ళు ఏం స్టార్ట్ చేశారంటే, జనాల నుంచి వచ్చే ఈ ఒత్తిడి కానీ ఈ ప్రొటెస్ట్ కానీ తట్టుకోలేక వీళ్ళు ఏం చేశారంటే, అప్పుడున్న ఎరిక్ డగ్లస్ మోర్లే కావచ్చు, తన వైఫ్ జూలీ మోర్లే కావచ్చు, ఒక ఆలోచన స్టార్ట్ చేశారు. అదేంటంటే బ్యూటీ విత్ ఎ పర్పస్ అని. ఆ పర్పస్ ఏంటంటే ఏదైనా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, బ్యూటీ విత్ ఏ మంచి ఒక పర్పస్ కావచ్చు అని చెప్పి వీళ్ళు కావాలని ఇంక్లూడ్ చేయడం జరిగింది. వై? బికాస్ టు స్టాప్ దిస్ ప్రొటెస్ట్. దాని తర్వాత వీళ్ళు ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్గా ఇప్పుడు మన సుచిత అనే ఒక అమ్మాయి గెలిచింది కదా మిస్ వరల్డ్ కింద, మన థాయిలాండ్కి సంబంధించి. ఆ అమ్మాయి అయితే తనకు చిన్నప్పుడే 16 years ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ రావడం జరిగింది. సో దాని మీద జనాలకి నేను అవేర్నెస్ కల్పిస్తా అని ఏదో ఒక టాపిక్ ఎంచుకోవడం అనమాట. అదేవిధంగా మిల్లా మ్యాగీ మీకు ఐడియా ఉంది కదా, తనేమో సిపిఆర్. జనాలకి మధ్య హార్ట్ అటాక్ వచ్చేస్తుంది సంబంధం లేకుండా. వై? బికాస్ ఆఫ్ ఫుడ్. మనం తీసుకునే ఈ జంక్ ఫుడ్ కావచ్చు, వీటి వల్ల మనము సిపిఆర్ హార్ట్ అటాక్ వచ్చి జనాలు ఎక్కడ పోతే అక్కడ పడిపోతున్నారు కదా. సో సిపిఆర్ అవేర్నెస్ అనేది తను ఎంచుకున్న ఒక పర్పస్ అనమాట. సో ఈ పర్పస్ అనేది యాడ్ చేసి దీన్ని కొంచెం తగ్గించడానికి ట్రై చేశారు. దాని తర్వాత ఇది 1951లో స్టార్ట్ అయింది కదా. తను చచ్చిపోయిన తర్వాత తను జూలీ మోర్లీ ఎవరైతే తన వైఫ్ ఉన్నో తను కంటిన్యూ చేసింది. ఈ ఫ్యాషన్ షోస్ ఎక్కడ దాకా వెళ్ళాయంటే, ఇవి మీ అందరికి తెలుసు, ఒకప్పుడు ఫ్యాషన్ టీవీ అని ఒకటి ఫ్యాషన్ టీవీ ఉండేది. అందులో ఈ ఫ్యాషన్ వరల్డ్కి సంబంధించి డ్రెస్సు, కాస్మెటిక్స్ ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. అంటే ఏంటి, వాళ్ళ బ్రాండ్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం వీళ్ళు ఎక్కడ దాకా వెళ్ళారంటే సెమీ న్యూడ్, టాప్లెస్, ఇక్కడ దాకా వెళ్ళారు. ఒకప్పుడు పెద్ద పెద్ద ఛానల్సే ఉండేవి. ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మొత్తం ఇప్పుడు అవేర్నెస్ అందరికీ వచ్చేసింది. సో వాళ్ళు ఏ మాధ్యమం కావాలంటే ఆ మాధ్యమంలో వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఒక షోని ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా. సో దీని బ్యాక్గ్రౌండ్ ఇదండి. 1951 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు అంగాంగ ప్రదర్శన చేసేవాళ్ళు అనమాట. అంటే 1951లో బికినీని ప్రమోట్ చేసేవాళ్ళు, దాని తర్వాత స్విమ్ సూట్ను కూడా ప్రమోట్ చేసేవాళ్ళు. అందుకే మిస్ వరల్డ్ కానీ మిస్ యూనివర్స్ కావచ్చు, మీరు ఎవరైనా కావచ్చు, నమ్రతాన్ని తీసుకోండి, అదేవిధంగా సుష్మితా సేన్ని తీసుకోండి, దాని తర్వాత ఐశ్వర్య రాయ్ని తీసుకోండి, ప్రియాంక చోప్రా తీసుకోండి, మన ఇండియా వాళ్ళైనా సరే, మన సాంప్రదాయాలు సరే, ఏదైనా సరే ఖచ్చితంగా వాళ్ళు ఒక్కసారి ఆ ప్లాట్ఫామ్ మీద అడుగు పెట్టారంటే బికినీ వేసుకోవాల్సిందే. సో దిస్ వాస్ పాస్ట్ ట్రెండ్ అనమాట. ఇప్పుడు కూడా సో వీళ్ళు ఎప్పుడైతే వస్తారో వాళ్ళకి డెఫినెట్గా ఈ అందంగా ఉండే వాళ్ళకి కొన్ని గణకాలు ఉంటాయి. ఎలా అంటే 36, 26, 36 అంటే బాడీ షేప్స్ అనమాట. సో వీళ్ళు డెఫినెట్గా బాడీని ఎక్స్పోజ్ చేసి తీరాల్సిందే. అప్పుడే వీళ్ళు అందంగా ఉన్నారా లేదా అని 10 మందికి తెలిసి, దాన్ని బట్టి వాళ్ళ చందాలని, షేపులను బట్టి, వాళ్ళ అట్రాక్షన్ని బట్టి వీళ్ళు మార్కులు వేయడం జరుగుతుంది. ఆ దాంట్లో నెంబర్ 1గా ప్రపంచ సుందరులుగా సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక క్రాన్ పెట్టడం జరుగుతుంది. సో జనాల ఒపీనియన్ ఏంటంటే, ఇలా ఒక అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేసి అందగత్తె అని మీరు పెట్టడం ఏంటి? ప్రతి ఒక్క అమ్మాయి అందగత్తెనే. మీరు ఇలా ఒక ఆబ్జెక్టిఫై చేసి వీళ్ళు అందగత్తెని చెప్పడం రాంగు అని చాలామంది అభిప్రాయం. బట్ ఇది కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది నో అంటారు. అది ప్రజల అభిప్రాయము. ఎందుకంటే ఒక్కసారి ఈ బ్యూటీ వరల్డ్లోకి వచ్చిన తర్వాత జనాలు ఖచ్చితంగా చూసేది గ్లామరే. నువ్వు ఒక యాడ్ టీవీలో వేస్తున్నావంటే అందులో అంగాంగ ప్రదర్శన ఉంటేనే ఆ యాడ్ని చూడడానికి జనాలు ముంగడికి వస్తుంది అని ఎంటర్టైన్మెంట్ యొక్క ఆలోచన. అంతెందుకు, సబ్బుల యాడ్లు కావచ్చు, షాంపూల యాడ్లు కావచ్చు, వీటి ఏ యాడ్లు చూసుకున్నా సరే ఈ మధ్య అసలు గ్లామర్ ఎక్స్పోజింగ్ అనేది లేనిది అసలు వాళ్ళు ఎవ్వరూ తీయట్లేదు. ఎవ్రీథింగ్. ఒకప్పుడు మనము ఏం వాడేవాళ్ళం? ఇండియాలో వేప నూనె. అంతెందుకు, మన కిచెన్లో దొరికేటి అన్నీ, కొబ్బరి నూనెతో మొదలు పెడితే ఆముదం నూనె కూడా వాడేవాళ్ళు హెయిర్కి. షాంపూ కోసం అని చెప్పేసి కుంగుడుకాయలు వాడేవాళ్ళు. అదేవిధంగా ఇంకా ఇలాంటి ఎన్నో ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సోప్ బదులు మనము నీమ్ వాడేవాళ్ళము, అదేవిధంగా పసుపు వాడేవాళ్ళము, ఇవన్నీ వాడేవాళ్ళం. బట్ ఇవన్నీ మరుగైపోయాయి. ఇప్పుడు ఏం వాడుతున్నాము? ఒక మారుమూరు పల్లెటూరులో కూడా ఇప్పుడు లోరియల్ షాంపూస్, సబ్బులు, సోప్స్, దీస్ ఈజ్ ఆల్ ఏ ప్రొపగాండా. ఇవన్నీ ప్రపంచం మీద ఇంపోజ్ చేశారు. ఇండియా మాత్రమే కాదు, ఇది ఎవరు చేశారు? వెస్టర్న్ కంట్రీస్. ఇది ఒక్కటే కాదు,
ప్రపంచం మొత్తం ప్రాపగాండానే. ఒక్క మనిషికి మైండ్లో ఇది వాడండి, ఇది వాడండి, ఇది కరెక్ట్ అని మన చేతిలో వాడింపజేస్తున్నారు. ఇవి కెమికల్స్, ఈవెన్ దో మనం యూజ్ చేస్తున్నాము. ఈ కాస్మెటిక్స్లో చాలా వరకు క్యాన్సర్కి కూడా కారణమవుతున్నాయి. బట్ వీ డోంట్ కేర్, ఎందుకంటే బ్యూటీ ఈజ్ ద మెయిన్ థింగ్. ఈరోజు మన కిచెన్లో కానీ లేకపోతే మన ఇంట్లో కానీ మనం ఎక్కువగా ఏముంటున్నాయి అంటే బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్స్ మాత్రమే ఉంటున్నాయి. ఎందుకంటే బ్యూటీ పట్ల అంత కాన్షియస్నెస్ జనాలకి పెరిగిపోయింది. దీనికి తోడు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ ఏదైతే మిస్ వరల్డ్ ఉందో దాన్ని డైరెక్ట్గా తెలంగాణనే తీసుకోవడం జరిగింది. తెలంగాణనే పీపుల్కి ప్రజెంట్ చేసిందనమాట. ఇందులో రేవంత్ రెడ్డి గారి దగ్గర నన్ను నిలువన కోసిన కూడా 15,000 కోట్ల కంటే నా దగ్గర రూపాయి ఎక్కువ లేదు, ఇందులో నుంచే నేను గవర్నమెంట్ నడపాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ మిస్ వరల్డ్ పోటీలకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంచుమించు 100 కోట్ల నుంచి 200 కోట్లు అనమాట. సో దీనికి గాను స్పాన్సర్ల కోసము తిను ఒక డిన్నర్ అరేంజ్ చేసి అందులో రియల్ ఎస్టేట్లో కావచ్చు, లేకపోతే బిజినెస్ మెన్స్ కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ వీళ్ళందరినీ పిలవడం జరిగింది. అక్కడ టేబుల్కి 6 మందిని పెట్టాడు. ఆ 6 మందిలో 2 ఈ బ్యూటీ కంటెస్ట్కి వచ్చిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్కి వచ్చిన అభ్యర్థులు. సో వీళ్ళిద్దరూ వాళ్ళని ఎంటర్టైన్ చేయాలంట. ఈ ఎంటర్టైన్మెంట్ ఎంత అక్కడ ఉన్న వాళ్ళు అది కూడా మిడిల్ ఏజ్ వాళ్ళు ఎక్కువనంట. సో ఆ మిడిల్ ఏజ్ పర్సన్స్ ఏం చేశారంటే వీళ్ళని కొంచెము అసభ్యంగా బిహేవియర్ చేయడం అలాంటివి చేసినట్టు ఇన్ఫర్మేషన్ అండ్ టాక్. అయితే ఇవి తట్టుకోలేక మిల్లా మ్యాగీ అన్న మిస్ ఇంగ్లాండ్ మన దేశాన్ని దాటి మిస్ వరల్డ్ పోటీల మధ్యలో నుంచే వెనుదిరగడం జరిగింది. అక్కడే సన్ మ్యాగజిన్ అనే ఒక పత్రికకి ఈమె ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఏమైంది మీరు తిరిగి వచ్చారంటే తను చెప్పిన ఆన్సర్ ఏంటంటే అక్కడ నేను ఆబ్జెక్టిఫై చేయబడ్డాను, నన్ను ఒక ప్రాస్టిట్యూట్ లాగా చూశారు, నన్ను అలా ట్రీట్ చేశారు, నాకు అలా అనిపించింది. పొద్దున్నే లేవాలి, మేకప్ చేసుకోవాలి, బ్యూటిఫుల్గా రెడీ కావాలి, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాలి, నాకు ఒక వేశ్య ఒక వ్యభిచారం చేస్తున్నట్టు నాకు అనిపించింది. సో నేను అక్కడ ఉండలేకపోయాను, అందుకే నేను ఇంగ్లాండ్ రావడం జరిగింది. నేను వెళ్ళింది ఒక కాజ్ కోసము, సిపిఆర్ ఉంటుంది కదా, 10 మందికి సిపిఆర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి జనాలకి అవేర్నెస్ పుట్టిద్దామని నేను ఇక్కడికి రావడం జరిగింది. అందగత్తెల పోటీలు అంటే కేవలం నాజుకు సైజు 0 సైజులో మాత్రమే కాదు, నాలాగా బొద్దుగా ఉన్న గుమ్మలు కూడా గెలవగలరు. అదేవిధంగా నేను ప్రపంచానికి ఏదో ఒక మెసేజ్ ఇద్దామని వెళ్ళాను, కానీ నాకు ఇక్కడ అవమానం జరిగింది, అందుకే నేను తిరిగి రావడం జరిగిందని చెప్పి మ్యాగీ మీలా ఉన్నారో చెప్పడం జరిగింది. సో మనం కరెక్ట్గా అలా చేయడం తప్పే. తనతో హార్ష్గా బిహేవ్ చేశారా, తను ఎలా ఫీల్ అయిందో మనకు తెలియదు. బట్ మిస్ వరల్డ్ పోటీలు మీ స్టార్టింగ్ నుంచి మొత్తం హిస్టరీ చెప్పాను కదా, అది చూస్తే మీకే ఎక్స్పీరియన్స్ వస్తుందండి. అసలు మిల్లా మ్యాగీ ఈ బ్యూటిఫుల్ మిస్ వరల్డ్ అనే ఒక పోటీలోనే ఇక్కడికి వచ్చినప్పుడే ఈ వ్యవస్థనే ఇలాగ ఉంటుంది. ఇలాంటి వ్యవస్థలో మిల్లా మ్యాగీ అలా మాట్లాడడం అది రైట్ ఆర్ రాంగ్గా, అది జెన్యూన్గా జనాలు చెప్పాల్సిన ఒక విషయం అండి. అదేవిధంగా మనం ఇక్కడ కంపేర్ చేస్తే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా కొంచెం అతి ఉత్సాహం ప్రదర్శించిందనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఒక కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టిన తర్వాత వీళ్ళు ఎంత కాన్షియస్తో చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చేపట్టడమే తప్పు. అలా చేపట్టావు, దీనివల్ల ఏం బిజినెస్ ఉంది, దీనివల్ల ఏం ఒరుగుతుంది ప్రజలకి అనేది ఒక క్వశ్చన్ మార్క్. వీళ్ళు చెప్పేది ఏంటంటే ప్రపంచం మొత్తంలో మన టూరిజంని చాటి చెప్పొచ్చు, దాని ద్వారా మనము టూరిజంని పెంచుకోవచ్చు అని వీళ్ళు చెప్పే ఆన్సర్. సరే, నువ్వు ప్రపంచాన్ని ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నావు, కానీ అప్పటికి ఒక పెద్ద మైనస్ ఏంటంటే పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో వార్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండడం, ఆపరేషన్ సింధూర్ జరగడం, అక్కడి నుంచి ప్రపంచం అటెన్షన్ మొత్తం అట్టే వెళ్ళింది. సో ఇక్కడికి ఏమి రాలేదు. సో అది పక్కన పెడితే దీని ద్వారా బిజినెస్ ఎవరికి, మనకైతే 0. ఇలాంటి కంటెస్టెంట్స్కి స్పాన్సర్ల కోసం ఎవడు పడితే వాడిని పిలిపించి తెలంగాణ గవర్నమెంట్ మన తెలంగాణని అవమానించింది. ఇదే కాకుండా జనాలు ఇంకో విషయంలో ఎక్కడ సీరియస్ ఉన్నారంటే విశ్వసుందరీలు వాళ్ళందరూ మేబీ ఉండొచ్చు, ఎవరైనా సరే అమ్మాయిలే అండి, వాళ్ళని ఒక పక్క కూర్చోబెట్టి వాళ్ళతోటి మన తెలంగాణ బిడ్డల చేతిలో వాళ్ళ కాళ్ళు కడిగిచ్చారు. ఈ సాంప్రదాయం ఎక్కడుంది? మనకి లేనే లేదు. వాస్తవానికి ఎవరైనా మన ఇంటికి సాంప్రదాయబద్ధంగా ఎవరైనా అమ్మాయి వస్తే మన సాంప్రదాయ ప్రకారం బొట్టు పెట్టి చేతిలో చీర పెట్టి సారె కానీ లేకపోతే తాంబూలం కానీ పెట్టి పంపించడం జరుగుతుంది. అంతే తప్ప కాళ్ళు కడగడం ఏంటి? వరలక్ష్మి వ్రతానికి మామూలుగా పసుపు ఉంటుంది కదా, ఎవరైతే వస్తారో వరలక్ష్మి వ్రతానికి మన ఇంటికి ఎవరైతే వస్తారో వాళ్ళ కాళ్ళకి పసుపు పెట్టడం జరుగుతుంది. అంతే తప్ప వాళ్ళ కాళ్ళు కట్టడం జరగదు. ఇది పెద్ద అవమానం. అంతేకాకుండా బతుకమ్మ ఆడటంలో వీళ్ళు షూ వేసుకొని చెప్పులు వేసుకొని ఆడారు బతుకమ్మ. నాకు తెలిసి మనం బతుకమ్మ ఆడుతున్నట్టయితే మనం ఎప్పుడు షూ కానీ చెప్పులు కానీ వేసుకున్నట్టు నాకు తెలియదు. ఇదొక కాంట్రవర్సీ. అయితే వీళ్ళు
రామప్ప దగ్గరికి వెళ్ళిన తర్వాత రామప్పలో ఒక ప్రొఫెసర్ తోటి నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రామప్ప గుడి ఎలా కట్టారు, కింద శాండ్ వేశారు, ఎందుకు అలా వేశారు, దాని తర్వాత ఒక రాయి వేశారు, అది మునగదని చెప్పి ఒక సైంటిఫిక్ రీజన్ చెప్పి చేశారనమాట. అది ఓకే, అలాంటివి చేస్తే ఇట్స్ గుడ్ అండ్ అప్రిషియేట్. కానీ అది వెళ్ళిన తర్వాత తిరిగి వస్తుంటే మధ్యలో చాలా న్యూస్ ఛానల్లో ఏం చెప్పారంటే, ఈ విశ్వసుందరిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఈ మిస్ వరల్డ్కి సంబంధించిన కంటెస్టెంట్లు ట్రావెల్ చేస్తున్నప్పుడు రోడ్డు సైడ్ పక్కన రోడ్డు కరెక్ట్గా లేదని చెప్పేసి అక్కడ ఉన్న ఎవరైతే మర్చెంట్స్ ఉంటారు కదా, చిన్న చిన్న చిరు వ్యాపారులు, వెజిటేబుల్స్ అమ్ముకునే వాళ్ళు, ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు, వీళ్ళవన్నీ అక్కడి నుంచి తొలగించడం జరిగిందంట. వాళ్ళు ఏడుస్తున్నారు, మా పరిస్థితి ఏంటి, ఇప్పుడు మా పొజిషన్ ఏంటి అని. సో ఇలా తెలంగాణ గవర్నమెంట్ అత్యుత్సాహం చూపించింది. దీని ద్వారా అసలు చెప్పాలంటే దీనివల్ల తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్కి ఒరిగింది ఏమీ లేదు. తిరిగి వీళ్ళే చాలా మైనస్ మూట కట్టుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్ మిస్ వరల్డ్. ఈ ప్రపంచ సుందరి పోటీల వెనక పెద్ద ఎజెండా ఇప్పుడు కాదు, 1990s నుంచే స్టార్ట్ అయింది. 1990sలో ఐశ్వర్య రాయ్ ఎప్పుడైతే వచ్చిందో, సుష్మితా సేన్, తర్వాత ప్రియాంక చోప్రా, వీళ్ళందరినీ యూజ్ చేసుకొని బ్రాండ్ అంబాసిడర్గా చేసుకొని మన వాళ్ళని మన మీదనే రుద్ది వాళ్ళ డ్రెస్సులు, సబ్బులు, షాంపూలు, కాస్మెటిక్స్, కళ్ళకు కాటుక, లిప్స్టిక్, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ డ్రైయర్స్, కలర్స్, ఎవ్రీథింగ్. నేను చెప్పాను కదా, కాలుకున్న గోరు నుంచి మొదలు పెడితే నెత్తికున్న వెంట్రుక దాకా దేన్ని వదలకుండా 90sలో 1500 కోట్లకు ఉన్న మార్కెట్ని ఇప్పుడు ఇంచుమించు కొన్ని లక్షల కోట్లకి పెంచుకున్నారు. దిస్ ఈస్ ప్యూర్లీ ప్రొపగాండా. జనాల మైండ్లకి వీళ్ళు రుద్దేస్తారనమాట. ఎస్, ఇది వాడండి, ఇది వాడండి, ఇది వాడండి, ఇది వాడండి. ఒక్కసారి వాడడం అయిపోయిన తర్వాత మన దేశీయ వస్తువులు కావచ్చు, మన దేశంలో మన సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఏవైతే వాడుతున్నామో, మన బ్యూటీకి కావచ్చు, అందానికి కావచ్చు, హెయిర్ కావచ్చు, ఇవన్నీ కోల్పోవడం జరిగింది. చివరికి కుంకుడుగాయతో స్నానం చేసే మనం ఇప్పుడు షాంపూ వాడాల్సి వస్తున్న పరిస్థితి. దీనికి కారణం వెస్ట్రన్ కంట్రీస్ ప్రాపగాండా. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది, మీరే డిసైడ్ చేయండి. అయితే అందాల పోటీల దగ్గర ఫైనల్గా ఏం జరిగిందంటే, May 31 ఫైనల్ కాంటెస్టెంట్ జరిగిందనమాట. అందులో చిరంజీవి గారు, నమ్రత, సోను సూద్, ఇలా ఎంతోమంది సెలబ్రిటీస్ రావడం జరిగింది. అందులో 4 ఎంపిక చేయడం జరిగింది టాపర్స్గా. అందులో నుంచి 3 టాపర్స్గా మిగిలారు. ఆ 3లో థాయిలాండ్కి సంబంధించిన ఒక ఆమె, ఇథోపియా అండ్ పోలాండ్, వీళ్ళు 3 విజేతలుగా నిలిచారు. ఫైనల్గా టాప్ 1లో థాయిలాండ్కి సంబంధించిన ఒక అమ్మాయిని, సుచిత తన పేరు, తను మిస్ వరల్డ్గా క్రాన్ గెలుచుకుంది. ఆమెకి 16 సంవత్సరాలు ఉన్నప్పుడు తనకి బ్రెస్ట్ క్యాన్సర్ రావడం జరిగింది. అది క్యూర్ కూడా అయిపోయిందనమాట. సో బ్యూటీ విత్ ఎ పర్పస్ అన్నారు కదా, తిను క్యాన్సర్ అవేర్నెస్, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ తీసుకొని ప్రచారం చేస్తానని చెప్పి ఇది తన ఫేస్ని ముంగడ పెట్టడం జరిగింది. సో అంగాంగ ప్రదర్శన చేసే ఈ మిస్ వరల్డ్ పోటీలలో బ్యూటీ విత్ అ పర్పస్, ఇది నిజంగానేనా, లేకపోతే దాని వెనకాల వేరే ఫేస్ ఉందా అని జనాల ప్రశ్నించే ప్రశ్నకి నా సమాధానం ఎస్ ఉంది. అదే బిజినెస్. ఈ కాస్మెటిక్ వరల్డ్ ప్రపంచం, షర్ట్ కావచ్చు, మేకప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది బిజినెస్. ఇది ఒక ముంగడ ఒక ఫేస్గా మలుచుకోవడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ అస్సలు మిస్ వరల్డ్ వెనకాల కానీ, ఈ ప్రపంచ సుందరి పోటీల వెనకాల కానీ ఉండే బిగ్గెస్ట్ ఎజెండా. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా దిస్ ఈజ్ ట్రూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.